హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్లీ హార్ట్ బీట్స్. ఈ రోజు ఒక కొత్త చైనీస్ డ్రామాతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ స్టార్టింగ్ లోనే హీరోయిన్ కి ఒకరు కాల్ చేసి చాద్ ఎవరినో చంపేశాడు, తొందరగా ఇక్కడికి రా అని చెప్తారు. ఇంతలో ఆకాశం నుండి ఒక స్నో ఫ్లవర్ వచ్చి కంగ్రాచులేషన్స్ హోస్ట్, ఇప్పటి వరకు చాద్ కోసం 99 టాస్కులు మీరు కంప్లీట్ చేసేశారు. ఈ ఒక్క టాస్క్ కంప్లీట్ చేస్తే మీ ప్రపంచానికి మీరు వెళ్ళిపోవచ్చు, అలాగే మీరు ప్రాణంగా ప్రేమించే లియాన్ని వెనక్కి తీసుకురావచ్చు అని అంటుంది. అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయిన లియాన్ని ఆమె ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రాణంగా మెలుగుతూ ఉంటారు. సరిగ్గా వాళ్ళకి పెళ్లి ఫిక్స్ అయిన కొద్ది రోజుల ముందే ఒక కార్ యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ టైంలో హీరోయిన్ ని కాపాడడానికి లియాన్ వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోతారు. అతను లేని జీవితం తనకు వద్దనుకొని ఆవిడ కూడా చనిపోవాలనే ఉద్దేశంతో ఒక కారు ముందు వెళ్లి నిలబడుతుంది. కళ్ళు మూసుకుని ఉన్న ఆమె ముందు కారు వచ్చి ఆగుతుంది. కానీ ఆ సమయంలో ఆమె ట్రాన్స్మిగ్రేటెడ్ అవుతుంది. అంటే తన ఆత్మ తన నుండి వేరయ్యి వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. ఆ విషయం మనకు చూపిస్తారు. ఆ నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ చాద్ ఉన్న చోటికి వెళుతుంది. ఓవర్గా డ్రింక్ చేయడం వల్ల ఆ మత్తులో అనుకోకుండా ఈ వ్యక్తిని చంపేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? చాద్ అంటే నీకు ప్రాణమని నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావు కదా, ఈ నిందను నీ మీద వేసుకుని అతన్ని కాపాడొచ్చు కదా అని ఒకరంటే, షెల్బీ ఫ్యామిలీ గ్రేట్ ఫ్యామిలీ అయినా కూడా జైలుకు వెళితే ఉన్న పరువు కాస్త పోతుంది అని ఇంకొకరు అంటూ ఉంటారు. అందుకు హీరోయిన్, ఈ ఒక్క టాస్క్ని నేను కంప్లీట్ చేస్తే నేను లియాన్ని వెనక్కి తీసుకురావచ్చు అని తన మనసులో అనుకుని ఈ నిందని నా మీద వేసుకుంటాను అని అంటుంది. దాంతో వాళ్ళందరూ ఒక్కసారిగా క్లాప్స్ కొడతారు. చనిపోయినట్టుగా నటిస్తున్న వ్యక్తి లేచి కూర్చుంటారు. అప్పుడు హీరో ఫ్రెండ్స్, మనం ఊహించినట్లే జరిగింది. హెడ్డీకి నువ్వంటే చాలా ఇష్టం ఉంది, నీకోసం ఏదైనా చేయాలనుకుంటుంది అని నవ్వుతున్న సమయంలో హీరో, నా కోసం జైలుకు వెళ్ళాలనుకున్న నువ్వు, నికోల్కి హార్ట్ ప్రాబ్లం ఉంది, నీ హార్ట్ ఆమెకు కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది కాబట్టి నువ్వు నీ హార్ట్ని ఆమెకు డొనేట్ చేయడానికి ఒప్పుకున్నావంటే నీకు ఆర్టిఫిషియల్ హార్ట్ని సెట్ చేస్తాము, నువ్వేం భయపడకు, నువ్వేం చనిపోవు, ఈ హార్ట్ సర్జరీ అయిన వెంటనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అతను అనగానే ఆమె మనసులో, దీనిని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, తన మొదటి ప్రేమ కోసం నా హార్ట్ని అడుగుతున్నాడు, ఒకవేళ నేను చచ్చిపోయాను అంటే దీంతో నా 100వ టాస్క్ కంప్లీట్ అవుతుంది, సో నేను నా లియాన్ని వెనక్కి తెచ్చుకోవచ్చు అని మనసులో అనుకుని సరే అని చెప్పి సిగ్నేచర్ చేసేస్తుంది. దాంతో షాక్ అయిన హీరో, ఈ అమ్మాయి నన్ను ఇంతలా ప్రేమిస్తుందా, అస్సలు ఊహించలేదు అని అనుకుంటుంటారు. అందరి ముందు ఇంకో 2 వీక్స్లో హార్ట్ సర్జరీ ఉంటుందని హీరో డిక్లేర్ చేస్తారు. దాంతో హీరోయిన్, ఇంకో 2 వీక్స్లో వీటన్నిటి నుండి నేను విడుదల పొందబోతున్నాను అని అనుకుంటూ వెనక్కి తిరగగానే కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు హీరో ఆవిడ్ని పట్టుకుని, ఈ 2 వీక్స్లో హార్ట్ సర్జరీ ఉండడం వల్ల ఈ అమ్మాయిని నేను సేఫ్గా చూసుకుంటాను అని తనతో పాటు ఆవిడ్ని తీసుకెళ్తారు. ఆ నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ కి ఆయన ఫీడ్ చేస్తున్న సమయంలో ఆమె లియాన్ తో ఉన్నట్టు ఫీల్ అయ్యి లియాన్ రిటర్న్ అయినట్టుగా అనిపిస్తుందని తన మనసులో అనుకుంటూ హీరో చేతుల్ని పట్టుకుంటుంది. ఆమె లియాన్ పేరును కలవరించడం గమనించిన హీరో ఆమె చేతిని గట్టిగా పట్టుకోవడంతో ఆమె స్పృహలోకి వస్తుంది. అప్పుడు అతను, నువ్వు ఎవరి పేరు కలవరించావు, అది నేను గమనించాను, ఎవరు వాడు అని అడిగితే హీరోయిన్, నేను ఈ ప్లేస్లోకి ఎలా వచ్చాను అని అడుగుతుంది. దాంతో హీరో చిరాకు పడి, మనిద్దరం పెళ్లి చేసుకోపోతున్నాం, నువ్విక్కడ ఉండడంలో వింతేమీ లేదు, నువ్విందాక కలవరించిన అతను ఎవరు అని మళ్ళీ అడుగుతారు. అందుకామె, నేను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను, నేను మిమ్మల్ని కలవరిస్తూ ఉంటాను అని అంటుంది. దాంతో అతను, ప్రతి ఒక్కరికి ఈవిడ నన్నే ప్రేమిస్తుందన్న విషయం తెలుసు, ఈమె చెప్పేది నిజమే అయి ఉంటుంది అని అనుకుని ఈ డ్రెస్ ని వేసుకుని రా, హాస్పిటల్కి వెళ్దాం అని అంటారు. ఆ నెక్స్ట్ సీన్ లో వాళ్ళిద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ నీడిల్ వేయబోతుండగా హీరోయిన్ కి లియాన్ గుర్తొస్తారు. నాకు ఎప్పుడు నీడిల్ వేసినా నా పక్కనే లియాన్ ఉండి, భయపడకు, ధైర్యంగా ఉండు, నేనున్నానుగా అని ధైర్యం చెప్పేవాడు. కానీ ఇప్పుడు నిర్జీవంగా ఆ శవపేటికలో ఉన్నాడు, నన్ను ప్రేమగా పలకరించడానికి ఇక రాడు అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఆ సమయంలో డాక్టర్, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు మీ హార్ట్ని డొనేట్ చేసిన తర్వాత మీకు ఆర్టిఫిషియల్ హార్ట్ని ఫిక్స్ చేస్తాము, అది ఒరిజినల్ హార్ట్కి ఎంత మాత్రం సమానం కాదు కాబట్టి మీరు మేము చెప్పే ఇన్స్ట్రక్షన్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి, హెల్దీ డైట్ని మెయింటైన్ చేయాలి, టైంకి నిద్రపోవాలి, ఎక్కువగా గట్టిగా మాట్లాడకూడదు, ఎక్కువ గట్టిగా అరవకూడదు, మీ ఎమోషన్స్ అన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి అని డాక్టర్ చెప్తూ ఉంటారు. అందుకు హీరోయిన్ తల ఆడించి తన మనసులో, తాను లియాన్ లేని జీవితం నాకు వ్యర్థం, అయినా నేను ఇక్కడికి సంబంధించిన అమ్మాయిని కాను, ఈ టాస్క్ కంప్లీట్ అయిన వెంటనే నేను చచ్చిపోతాను, అప్పుడు నా ఒరిజినల్ వరల్డ్కి నా సోల్ వెళ్ళిపోతుంది అని అనుకుంటూ ఉండగా హీరో, నువ్వు బాధపడుతున్నావా అని అడిగితే, లేదు, నేను నీకు ఇచ్చిన మాటని ఎప్పటికీ నిలబెట్టుకుంటాను అని అంటుంది.
అప్పుడు హీరో మిగిలిన చెకప్స్ అన్నీ చేస్తూ ఉండండి, నేను ఒక కాల్ చేసి వస్తాను అని బయటకు వెళ్తారు. ఆ నెక్స్ట్ సీన్లో హీరోయిన్ బయటకు వస్తుండగా నికోలిన్ ఎవరో కాదు, హీరో ఆమెను ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారు. ఈవిడ కోసమే హీరోయిన్ తన హార్ట్ డొనేట్ చేయబోతుంది. హీరో యొక్క ప్లేస్ మొత్తం నికోల్ ఫొటోస్తో ఫిల్ అయి ఉంటుంది. ఆమె చిన్నతనం నుండి ఎదిగేంత వరకు అన్ని ఫొటోస్ అతని దగ్గరే ఉంటాయి. వాటన్నిటినీ హీరోయిన్ చూసుంటుంది. హీరోయిన్ నేరుగా ఆవిడ్ని కలవడం ఇదే మొదటిసారి అయి ఉంటుంది. నికోలిన్ని క్రాస్ చేసి హీరోయిన్ వెళుతుండగా నికోలిన్ ఆవిడ్ని ఆపి, సారీ, నా కోసమే నిన్ను నీ హార్ట్ని డొనేట్ చేయమని చాద్ ఫోర్స్ చేశాడట. నువ్వు ఒప్పుకున్నావు, కానీ ఇది చాలా డేంజరస్, దీనివల్ల నువ్వు చచ్చిపోవచ్చు కూడా అని ఆవిడంటే, నాకు కావాల్సింది కూడా అదే, అప్పుడే నేను నా లియోన్ని చేరుకోగలనని హీరోయిన్ తన మనసులో అనుకుంటుంది. అప్పుడు నికోలిన్, నువ్వెందుకు ఒప్పుకున్నావో నాకు తెలుసు, నువ్వు నాకు హార్ట్ డొనేట్ చేస్తే చాద్ నిన్ను పెళ్లి చేసుకుంటానని అన్నాడు. అందుకోసమే నువ్వు ఒప్పుకున్నావు కదూ, కానీ నువ్వు అనుకున్న ప్లాన్ సక్సెస్ అవ్వదు. ఒకవేళ సక్సెస్ అయ్యేలా ఉంటే నేను కానివ్వను అని నవ్వేసి హీరో రావడం చూసి హీరోయిన్ చేతిని తీసుకుని ఫోర్స్గా తన చెంపలు తానే పగలగొట్టుకుంటుంది. కొట్టు, నన్ను బాగా కొట్టు, నువ్వు నీ హార్ట్ని డొనేట్ చేయడానికి నేనే కారణం, నన్ను కొట్టడం నీకు ఆనందాన్ని కలిగిస్తుంది అంటే ఇంకా కొట్టు అని అంటుండగా హీరో దగ్గరకు వచ్చి హీరోయిన్ని ఒక తోపు తోస్తారు. దాంతో ఆవిడ కింద పడుతుంది. అప్పుడు హీరో, నికోలిన్, నువ్వు బాగానే ఉన్నావుగా, నీకేం దెబ్బలు తగలలేదు కదా అని అంటారు. ఆవిడ, నేను బాగానే ఉన్నాను, కానీ ఇదంతా నా ఫాల్టే, నా వల్లనే ఆవిడ్ని హార్ట్ డొనేట్ చేయమని నువ్వు ఫోర్స్ చేస్తున్నావు, అందుకే ఆమె నా మీద ఈ విధంగా కోపం తీర్చుకుంటూ ఉంది అని అంటుంది. ఆ మాటతో కోపం వచ్చిన హీరో, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నువ్వు నీ ఇష్టపూర్వకంగానే ఒప్పుకున్నావు కదా హార్ట్ డొనేట్ చేయడానికి అని హీరోయిన్ అడుగుతారు. ఇది పూర్తిగా నా నిర్ణయం, మరి నికోలిన్ని ఎందుకు బాధ పెడుతున్నావు అని అంటారు. అప్పుడు హీరో, నిన్ను ఎన్నిసార్లు కొట్టింది అని నికోలిన్ని అడుగుతారు. 3 సార్లు అనగానే అక్కడున్న వాళ్ళ మనుషులతో ఈవెన్ని 10 సార్లు కొట్టండి అని చెప్పి నికోలిన్ని అమాంతం ఎత్తుకొని హీరో వెళ్ళిపోతారు. ఆ తర్వాత హీరోయిన్ని వాళ్ళు కొట్టి ఒక రూమ్లో పడేస్తారు. ఆ నెక్స్ట్ సీన్లో మెలకువలోకి వచ్చిన హీరోయిన్ దగ్గరికి ఒక అతను వచ్చి ఈ డ్రెస్ వేసుకొని బయలుదేరు అంటారు. ఎక్కడికి అని అడిగితే, నికోలిన్ మేడంకి ఈరోజు బర్త్డే, ఆ పార్టీకి నిన్ను తీసుకురమ్మన్నారు, వెంటనే బయలుదేరు అని అంటారు. ఆవిడ, నేను రాలేను అని అంటే, రాను అని అంటే నేను దీంతో నిన్ను కొట్టాల్సి వస్తుంది, మర్యాదగా బయలుదేరు అంటారు. దాంతో ఆవిడ ఆ పార్టీకి వెళ్తారు. అక్కడ చాలా గ్రాండ్గా నికోలిన్ బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు హీరో చాలా కాస్ట్లీ డైమండ్ నెక్లెస్ని ఆమె బర్త్డేకి గిఫ్ట్గా ప్రజెంట్ చేస్తారు. దాంతో అక్కడున్న వాళ్ళందరూ, చాద్ ఎంత హ్యాండ్సమ్గా ఉంటాడు అసలు, అలాంటి వాడు ఈ అమ్మాయికి ఇంత కాస్ట్లీ గిఫ్ట్ని ఎంత బాగా గిఫ్ట్ చేశాడు అని అనుకుంటూ ఉంటారు. అదంతా చూసిన హీరోయిన్, ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ఏదో ఒక ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, ఎంత తొందరగా బయలుదేరితే అంత మంచిది అనుకుంటూ తను రిటర్న్ అవుతున్న సమయంలో ఆమె దగ్గరికి నికోలిన్ వస్తుంది. ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇక్కడికి వస్తావు, లాస్ట్ టైం నీకు ఎలా బుద్ధి చెప్పానో నీకు తెలియట్లేదా, నీ సంగతి చెప్తానుండు అని తన మెడలో ఉన్న నెక్లెస్ని తీసి వాటర్లో పడేసి హీరోయిన్నే ఆమె మెడలో నుండి నెక్లెస్ పడేసినట్లుగా హీరో వస్తుండగా యాక్టింగ్ చేసి నమ్మిచ్చేస్తుంది. ఇదంతా చూసిన హీరో, పోనీలే నెక్లెసే కదా, నేను ఇంకొకటి కొనిస్తాను అని అంటారు. అందుకు ఆవిడ, అది నాకు చాలా వాల్యుబుల్, నువ్వు ఎంతో ప్రేమగా నాకు ఇచ్చావు, దాన్ని ఈవిడ ఇలా పడేస్తుందని నేను అనుకోలేదు, నా నెక్లెస్ నాకు కావాలి అని అంటుంది. దాంతో హీరో, నీకు ఖచ్చితంగా కావాలా అని అడుగుతారు. అవును అనగానే, సరే అలాగైతే ఆ నెక్లెస్ని ఎవరైతే పూల్లోకి పడేశారో వాళ్లే వెతికి తీసుకొస్తారు అని చెప్పి హీరోయిన్ని పూల్లోకి తోసేస్తారు. దాంతో నికోలిన్ నవ్వుకుంటుంది. హీరోయిన్ మాత్రం హెల్ప్ హెల్ప్ అంటూ లియాన్ హెల్ప్ మీ అని అరుచుకుంటూ ఉంటుంది. దీంతో ఈ ఎపిసోడ్కి ఎండ్ కార్డ్ పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీకు ఈ డ్రామా ఎలా అనిపించిందో నాకు ఒక కమెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.